148వ సంకీర్తన మనం కానీ చూసినట్లయితే ఈ 148వ సంకీర్తన దేవుణ్ణి స్తుతించటం. దేవుని ప్రజలుగా ఉన్న మనము, దేవుని పక్షాన నిలబడిన మనము దేవునిని స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి, దేవునిని మహిమపరచాలి. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఈ 148వ సంకీర్తన అంతా కూడా దేవుని స్తుతిస్తే, దేవుని ఎంతగా నువ్వు స్తుతిస్తే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని ప్రేమించకుండా నీ ఇష్టానుసారముగా జీవిస్తూ నువ్వు ఆశీర్వదించబడాలంటే అది కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంకీర్తనలో మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎవరెవరు దేవుని స్తుతిస్తారు, ఎవరెవరు స్తుతించాలి, ఎవరెవరు దేవుని స్తుతిస్తే దేవుడు ఆనందిస్తాడు అని చూసినట్టుగైతే చక్కగా దేవుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వర్గము కాదు, ఒక ప్రజలను కాదు, ఒక పేద ధనిక వర్గాలు కాదు, కానీ అందరూ కూడా సమస్తమైన ప్రజలకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. సమస్తమైన ప్రజలు, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఇది దేవుని మందిరము. సమస్తమైన ప్రజలకు ఇది దేవుని మందిరముగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ధనవంతుడే రావాలని లేదు, పేదవాడు రావాలని లేదు, కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే, ఆకాశంలో ఉన్నను, ఉన్నతమైన స్థలములో ఉన్నను, మరి దరిద్రపు స్థితిలో ఉన్నను, ఎవరైనా సరే దేవుని స్తుతించాలి అని దేవుణ్ణి మరి కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకనే మరి ధనవంతుడు ఎప్పుడు కూడా సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన కూడా దేవుని స్తుతి అతని దగ్గర లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అతని ఇంటి ముందు రొట్టెలు ఏరుకొని తినే లాజరు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక దినాన ఇద్దరు కూడా చనిపోయారు. ఒక దినాన ఇద్దరు చనిపోయినప్పుడు ఎవరైతే ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, ఎవరైతే ఇక్కడ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడో, ఆయన నెమ్మది పొందుతూ ఉన్నాడు, నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డనా, ఇక్కడ బ్రతికిన మరి ధనవంతుడైతే నిత్య సుఖములు, ఎప్పుడు కూడా శాంతి సమాధానము లేకుండా ఆయన జీవితం అంతా కూడా సంతోషంగా గడిపాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన పరిస్థితులు, ఓ పండ్లు కొరుకుట, అగ్ని, వడగళ్ళు, ఓ భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని మనం స్తుతించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మనం ఆరాధించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత మనం చూస్తే, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దూతలు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఆయన సైన్యములారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉన్న మనము, ఆయనకు ఒక సైన్యం ఉన్నది అని మనము గుర్తెరగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సైన్యములను చేరాలి అంటే, ఆ సైన్యములో నీకు వారసత్వం రావాలి అంటే, ఆ సైన్యములో నువ్వు పాల్గొనాలి
తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే 19వ అధ్యాయంలో చూసినట్లయితే మరి చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండేవి. చూడండి, ఆయన ఒక సైన్యం ఉన్నది. ఆ సైన్యములో నువ్వు చేరాలి అంటే, ఆ సైన్యములో నువ్వు నడవాలి అంటే, ఆ సైన్యములో నువ్వు దేవుని వెంట నడవాలి అంటే, ఈ లోకములో బ్రతికినంత కాలము, ఈ లోకములో నడిచినంత కాలము, ఈ లోకములో నువ్వు జీవించినంత కాలము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు కష్టపడాలి. దేవుని ప్రేమలో నువ్వు కొనసాగాలి. దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు గాని అలా జీవిస్తే, అలా నువ్వు బ్రతకగలిగితే నువ్వు పరలోక కట్టడానికి నిన్ను వారసులుగా చేస్తాడు దేవుడు. దేవుడు ఆ ధవళవర్ణ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, ఆ ధవళవర్ణ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు అక్కడ ఒక గ్రంథము ఎప్పుడైనా ఆ గ్రంథములో ఎవరి పేరైతే కనబడలేదో వారు అగ్ని గుండములో పాల్గొని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గ్రంథములో నీ పేరుగానే ఉంటే, ఆ గ్రంథంలో నీ పేరుగానే లిఖించబడితే, బడా నమ్మకమైన మంచి దాసుడా, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారు, రండి ఈ పరలోక పట్టణాన్ని మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు సెలవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా స్వతంత్రించుకునే ఆ జనాంగమే ఈ జనాంగం. అందరినీ అంటున్నాడు, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరిని వెంబడిస్తున్నారు? యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. తెల్లని నారబట్టలు ధరించుకొని, తెల్లని నారబట్టలు ధరించుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని, తెల్లని గుర్రములెక్కి యేసయ్య వెంటనే వెళ్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా జీవించాలి అంటే, అలా ఆ పరలోక పట్టణములో నువ్వు ఆ సైన్యములో చేరాలి అంటే, ఆ పరలోక పట్టణములో ఆ సైన్యంలో నువ్వు నడవాలి అంటే, ఈ లోకములో కొన్ని వదులుకోవాలి. కొన్ని దేవుని కొరకు మనము వదిలివేయాల్సిన అవసరం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా వదులుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నీ కొరకు ఆయన పరలోక పట్టణంలో ఒక గృహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యం తెల్లని బట్టలు వేసుకొని తెల్లని గుర్రాలెక్కి దేవుని ఎప్పుడు కూడా స్తుతించుడు. స్తుతి 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 స్తుతి, ఎల్లప్పుడూ స్తుతించడమే పని అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్తుతిలో నువ్వు కూడా పాల్గొనాలి అంటే, ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అంటే, ఆ దేవుని మరి ఆ ప్రభావమైన ఆ పరలోక పట్టణమైన సైన్యంలో నువ్వు బ్రతకాలి అంటే, ఈ లోకములో దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవుని కొరకు నువ్వు కష్టపడాలి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవుని కొరకు నువ్వు ఇష్టంగా ఈ లోకములో జీవించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆ పరలోక పట్టణములో ఆ సైన్యములో చేర్చుకొని దేవుడు తన వెంట తిప్పుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన మనం చూస్తే, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి 3-4 చరణాల్లో మనం చూసినట్లయితే, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జనములారా ఆయన
స్తుతించుడి. చూడండి ఈ ఈ పదం 4వ వచనం చూడండి, ఎంత మరి అర్థము కానీ మరి భాషలో చాలా మందికి తెలియదు. ఈ ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకి, మరి మనం ఒకే ఆకాశం అనుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఎలా చూసినట్టయితే మరి ఇది 4వ అధ్యాయంలో 4వ వచనములు అంటున్నాడు, పరమాకాశములారా ఆకాశము పైన జనములారా. జనము ఆకాశము పైన కూడా మరి ఇంకొక ఆకాశములను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అదే మధ్యాకాశము. దేవుడు ఆ మధ్యాకాశము నుండి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మధ్యాకాశము నుండి దేవుడు భూమిని మరి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనం సిద్ధపడి ఉంటే మరి ఆయన తీసుకొని మనల్ని ఆ మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఈ 4వ వచనంలో పరమాకాశములారా ఆకాశము పైన ఉన్న జనములారా ఆయనను స్తుతించుడి. దేవుడు వచ్చేసరికి వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తారు. ఎవరంటే చనిపోయి దేవుని కొరకు కష్టపడిన వాళ్ళు, దేవుని కొరకు ఇష్టముగా జీవించిన వారు, దేవుని కొరకు మరి సాక్షులుగా ఉన్నవారు, దేవుని కొరకు హతసాక్షులు అయిపోయిన వారు, దేవుని కొరకు ఇష్టముగా బ్రతికి ఆయన కొరకు శిరఛేదనం చేయబడిన వారు అనేక మంది దేవుని స్తుతిస్తారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి స్తుతిలో నువ్వు కూడా పాల్గొవాలి అంటే, అట్టి స్తుతిలో నీ వంతు కూడా ఉండాలి అంటే, అట్టి స్తుతిలో నువ్వు కూడా పాలు పొందాలి అంటే ఈ లోకంలో నువ్వు చాలా మరి దేవుని కొరకు జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశము స్తుతిస్తుంది, సూర్యుడు స్తుతిస్తాడు, చంద్రుడు స్తుతిస్తాడు, నక్షత్రములు స్తుతిస్తాయి, అన్ని కూడా పరమాకాశము స్తుతిస్తుంది. ఆకాశము పైన మధ్యాకాశములో ఎంతమంది అయితే దేవుని బిడ్డలు, ఎంతమంది అయితే దేవుని భక్తులు, ఎంతమంది అయితే దేవుని కొరకు చనిపోయిన వారు, ఎంతమంది అయితే దేవుని కొరకు మరి ఇష్టముగా బ్రతికి శిరఛేదనంగా చేయబడిన వారు, వారందరూ కూడా దేవుడు మధ్యాకాశము నుండి భూమి మీదకి రాబోయేటప్పటికి అందరూ కూడా దేవుని స్తుతిస్తారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో నువ్వు ఉండాలి అంటే, అలాంటి దేవుని స్తుతించే సమయంలో నీ వంతు నువ్వు ఉండాలి అంటే దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఇష్టంగా బ్రతకాలి, దేవుని కొరకు మరి బ్రతకాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన మనం చూస్తే ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమింపదు. ఏది కూడా భూమి ఇక్కడే ఉండు, నువ్వు సూర్యుడు నువ్వు అక్కడే ఉండు, చంద్రుడు నువ్వు అక్కడే ఉండు, నక్షత్రములు మీరు అక్కడే ఉండండి. మీకు ఒక కక్ష నేను నిరూపిస్తున్నాను, ఆ కక్షలోనే మీరు తిరుగుతూ ఉండండి. ఎప్పుడు కూడా మరి ఆ కక్ష దాటి వెళ్ళద్దు అని దేవుడు ఆదిలో ఆ మాట వాటిని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ సృష్టి అంతటి కూడా ఒకేసారి ఆయన మరి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు మరి ఆ సృష్టిలో ఆ మాట చెప్పినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాటి స్థానాల్లోనే తిరుగుతూ ఉన్నాయి. వాటి స్థానాలు ఎప్పుడు కూడా గతి తప్పలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, మనమైతే దేవుని చేత సృష్టించబడము, ఆయన పోలికగా మరి పుట్టిన మనము ఆయన మాట వినకుండా, ఆయన మాట కడచెవిలో పెట్టి మరి మన ఇష్టానుసారమైన మార్గంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఇష్టమైతే అది, ఏది ఇష్టమైతే అది, ఏది ఇష్టమైతే, ఏ పని ఇష్టమైతే ఆ పనిలో మనం వెళుతూ ఉన్నాం. అయితే దేవుని చేతితో సృష్టించిన సృష్టి మాత్రము ఒక్క అడుగు కూడా ఆయన
తప్పి మాట మరి పోలేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని అంటూ ఉన్నాడు, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమించదు. ఒక్కసారి భూమి తమ కక్షలోనే తిరుగుతూ ఉంటది. సూర్యుడు దాని వెంటనే తిరుగుతూ ఉంటాడు, చంద్రుడు దాని వెంటనే తిరుగుతూ ఉంటాడు. అన్ని కూడా దేవుడు ఏదైతే నియమించాడో ఆ నియమ కాలంలోనే తిరుగుతూ ఉంటాయి. అవి కొంచెం తేడా వచ్చిందంటే సూర్యుడు వచ్చి భూమిని దాగుతాడు, భూమి వచ్చి చంద్రుడిని దాగుతాడు. ఈ సృష్టి అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని మాటకు లోబడి సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంది. దేవుని చేత నియమించబడిన మనమైతే దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందుకనే చక్కగా మరి ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారి ఇష్టమైన త్రోవలో, ఇష్టమైన ఆలోచన, ఇష్టమైన బ్రతుకులో, ఇష్టమైన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకనే నేను వారి కొరకు ఈ భూమి మీదకి వచ్చి నేను రక్తం కార్చి నేను చిందించి నేను వారి కొరకు చనిపోయానని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు చేత మరి నిర్మించబడిన మనము దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడి మనం జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 7వ వచనం మనగా చూస్తే, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, స్పష్టమైన దేవదార వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. సమస్తమైన ప్రజలు ఆయన రాకడ, ఆయన ఆ మధ్యాకాశము నుండి ఆ ఒలీవ కొండ మీదకి ఆయన దిగబోయే సమయానికి ఎవరు కూడా మరి దేవుడు చెప్పినట్టుగా పర్వతాలు, గుట్టలు, హిమము ఆయన ఆజ్ఞ మీరి ఏది కూడా ఉండదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు. దేవుడు ఆ ఒలీవ కొండ మీద తన కాలు మోపేసరికి మరి ఇవన్నీ కూడా దేవుడిని స్తుతిస్తూనే ఉంటాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 12వ వచనంలో మనం చూస్తే, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా ఉన్నది. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఆ సమయంలో అందరూ కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే చూడండి, హేబేలు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూస్తే చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 28వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములు అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనబరించెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును,
చంద్రుడు రక్తహీనుడగును. చూడండి, ఆ భయంకరమైన దినము, ఆ భయంకరమైన పరిస్థితి, దేవుడు భూమి మీదకి వచ్చేసరికి, దేవుడు ఆ భూమి మీదకి వచ్చేసరికి మన బిడ్డలందరూ కూడా ఆత్మ నింపుదల కలుగుతుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆ మన బిడ్డలందరూ కూడా మరి ఆ ఆత్మ నింపుకొని ఆత్మతో మనందరం కూడా మరి ప్రవచనాలు, మరి కాలంలో మరి అనేక రకాలుగా దేవుడిని స్తుతించే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే యెహోవా యొక్క భయంకరమైన మహాజనము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. చూడండి, తేజోహీనుడు, రక్తహీనుడు. తేజోహీనుడు అంటే ఇక ఎండ ఉండదు, ఇంకా తేజోహీనుడు అంటే అతను పని చేయడం మానుకుంటాడు. ఇంకా సూర్యుడు, చంద్రుడైతే తెల్లని మరి ఆ మంచి మరి మనకి వెన్నెల కలుగు చేసే ఆ చంద్రుడు రక్తహీనుడు, రక్తవర్ణముగా మారిపోతామని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. ఎవరైతే దేవుని కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని కొరకు కష్టాలైనా సరే భరించి దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటారో వారే రక్షిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. భయంకరమైన దినము, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోక ముందే, భయంకరమైన ఆ దినము చూడక ముందే, భయంకరమైన ఆ పరిస్థితులు చూడక ముందే ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా పాప క్షమాపణ లేకుండా, ఇంకా లోకమునే సగము దేవునిలో సగము జీవిస్తూ దేవునికి ఆయాసపడుతున్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాన రక్షించబడతారు. దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో, దేవుని పని కొరకు ఎవరైతే బ్రతుకుతారో, దేవుని పని కొరకు ఎవరైతే నడుము కట్టుకుని ఉంటారో, దేవుని పని కొరకు ఎవరైతే కష్టాలు భరిస్తారో, ఎవరైతే ఈ లోకాన్ని విడిచి దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటారో వారే రక్షించబడతారు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంతకాలము బ్రతికినా, ఎంతకాలము జీవించినా, ఎంతకాలము నడిచినా ఆ పరలోక పట్టణానికి నువ్వు వారసులుగా నువ్వు లేకుండా ఉంటే ఈ లోకంలో నువ్వు కష్టపడి సుఖపడవచ్చు, ఈ లోకంలో నువ్వు ఆనందపడవచ్చు, ఈ లోకంలో బ్రతికినంత కాలము నువ్వు సుఖాన్ని అనుభవించవచ్చు. ధనవంతుడు సుఖాన్ని అనుభవించాడు, కష్టం అంటే తెలియకుండా బ్రతికాడు, కష్టాన్ని ఎప్పుడు చూడకుండా బ్రతికాడు. అయితే ఒక దినాన చనిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ కేకలేస్తూ ఉన్నాడు, అయ్యో అయ్యో నాకు, అయ్యో దాని వేస్తూ ఉంది, ఎవరు కనబట్టలే ఇక్కడ, అయ్యో ఆ లాజరును ఒక్కసారి పంపించిన దగ్గరికి అంటే దేవుడు అంటున్నాడు, అక్కడ వారు ఇక్కడకు, ఇక్కడ వారు అక్కడకు రాకుండా మధ్యలో మహాగాధం ఏర్పరచబడింది, మహాగాధం ఏర్పరచబడింది అని చెప్పినప్పుడు ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు ఇంకను 5 సహోదరులు ఉన్నారు. అయ్యా, భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ప్రదేశానికి రాకూడదు, ఈ ప్రదేశంలో కష్టపడకూడదు, ఈ ప్రదేశంలో నెమ్మదిగా మరి లేని పరిస్థితుల్లో నేను బ్రతుకుతాను, నేనున్నాను కాబట్టి వారి కొరకు ఆ లాజరును
ఒక్కసారి పంపించి వాళ్ళకి సువార్త చెప్పించమంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అనేక మంది భక్తులు ఉన్నారు భూమి మీద, అనేక మంది సువార్త చెబుతూ ఉన్నారు, అనేక మంది విస్తారంగా వాక్యపడతా ఉంది, అనేక మంది దేవుని కొరకు శ్రమ పడేవారు ఉన్నారు, కష్టపడేవారు ఉన్నారు. వారి మాటలు కానీ వింటే లాజరు నెమ్మది పొందే స్థలానికి వారు కూడా వస్తారు అని సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ లోకములో మనం ఎంతకాలము బ్రతికినా, ఈ లోకంలో ఎంతకాలము మనము జీవించినా, ఈ లోకంలో ఎంతకాలము మనం నడిచినా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉంటే చల్లగా అయినా ఉండు, లేదా వెచ్చగా అయినా ఉండు. నువ్వు వెచ్చని జీవితం నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చల్లగా అంటే ధనవంతుడు చల్లగా ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అంటే తెలియదు, ఈ లోకంలో దేవుడు అంటే తెలియదు, ఈ లోకంలో వాక్యం అంటే తెలియదు, ఈ లోకంలో ప్రార్థన అంటే తెలియదు, ఈ లోకంలో ఏది కూడా అతను ఇష్టానుసారంగా బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెచ్చని జీవితం అంటే లాజరు అడుక్కు తినేవాడు, ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటా ఉన్నాడు. ఈ లోకములో కష్టాలు, ఈ లోకములో శ్రమ, ఈ లోకములో దుఃఖము, ఈ లోకములో అనంతముల పరిస్థితులు, ఈ లోకములో కడుపు కూడా నిండని పరిస్థితుల్లో మరి లాజరు బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుడు అయినా కూడా దేవుడిని మరిచిపోలేదు. దేవుని కొరకు ఎప్పుడు కూడా దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాడు, దేవుడిని మహిమపరుస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డగా ఆయన చనిపోయాడు ఒక దినాన. వెంటనే దేవదూతలు వచ్చి ఆయన్ని కొనిపోబడి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశారు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి కొనిపోబడ్డారు. ఆయన ఆత్మను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడను. అందరిని బాధ పెడతారు, కానీ మన ఆత్మను మరి ఆ దేవదూతల చేత కొనిపోబడితే దేవుడి దగ్గరకు తీసుకెళ్తారు మనల్ని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుడి కొరకు మనం జీవించాలి, దేవుడి కొరకు మనం కష్టపడాలి. అదే చివరి వచ్చిన మనం కానీ చూస్తే, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కంక్లూజన్, ఈ 148వ సంకీర్తనలో ముగింపులో దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. నువ్వు ఏమి చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఏమి చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నువ్వు ఏమి చేస్తే, ఎలా బ్రతికితే దేవుడు ఆ పరలోక పట్టణాన్ని నిన్ను తీసుకెళ్తాడు. మనం చూసినట్టుగైతే చూడండి, అదే ఏవేలు గ్రంథం మనం చూసినట్టుగైతే, ఏవేలు గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడును, తాను చేయనుద్దేశించిన కీడును చేయగా పశ్చాత్తాపడను గనుక మీ వస్త్రములను కాక. చూడండి ఈ మాట మీరు చాలా ఇంపార్టెంట్. ఇది మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రాలు కాదు చింపుకునే, వస్త్రాలు చింపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వస్త్రాలు చింపుకొని అనేక మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ వస్త్రాలను కాదు మీరు నింపుకునేది, మీ హృదయములను చింపుకొని దేవుని తట్టు, ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా
అనుగ్రహించును. అనుగ్రహింపుడని ఎవరు చెప్పగలడు? చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నువ్వు హృదయాన్ని చుట్టుకొని దేవుని వైపు తిరగగలిగితే, దేవుని ప్రేమలను కొనసాగగలిగితే, దేవుని మరి ఆ హృదయములను చోటు సంపాదించుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు చక్కగా ఆశీర్వదించి బలపరుచునుగాక. అతి కృప నీకును, నీ బిడ్డలకును, సంఘానికి, మనందరికీ దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్తాం.